మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే జై కొడతాను, రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తల లేదు తోక లేదు, ఎవడికి ఎంత దోస్తే మధ్యలో కూర్చోండి అమ్మా, ఏం చేస్తున్నారు కూర్చోండి. తలా తోక లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉద్యోగాల మీద వీళ్ళ కాకి లెక్కలు ఒక్కసారి వినండి. కూర్చోండి అయ్యా, ఏం చేస్తున్నారు? 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఈనాడు 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతూ ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము డీప్లో కానీ మేము 6 గ్యారంటీల్లో కానీ మేము డీప్లో కానీ మేము చెప్పలేము. వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మేము ఇప్పటికే 80,000 ఉద్యోగాలు ఇచ్చాము 2 సంవత్సరాల్లో. 85,000 ఉద్యోగాలు ఇచ్చాము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాము. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు, మా టర్మ్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మేము ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నాం. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. అది 50,000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు 1 ఇయర్లో చేస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఎవడు ఇవ్వలేదండి, ఎవడు ఇవ్వలేదు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ రోజులలో. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ కావడం జరిగింది. విన్నారు కదా, ఒకడు 60 అంటాడు, ఒకడు 70 అంటాడు, ఒకడు 80 అంటాడు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 2 లక్షలు ఎప్పుడు చెప్పనే లేదంటాడు. అసలు వాళ్ళకు అబద్ధం ఆడితే అతికినట్టని ఉండాలా, కనీసం అబద్ధాల్లో ఉన్న ట్రైనింగ్ ఇవ్వాలి అనుమూల రేవంత్ రెడ్డి గారు, అది కూడా ఇస్తలేడు. ఇదివరకు ఎవడన్నా దొంగ లెక్కలు చెప్తే కాకి లెక్కలు అనేటోళ్ళు, కానీ ఇవాళ అందరూ కాకి లెక్కలు కాదు కాంగ్రెస్ లెక్కలు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను అడిగిన శాసనసభలో కూడా, అయ్యా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీరు కరెక్ట్గా చెప్పండి అని. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. కానీ అందులో కూడా రీనోటిఫికేషన్లు తీసేస్తే, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది వాస్తవం. కానీ ఇంకా సిగ్గు లేకుండా పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు మహేష్ గౌడ్ గారు, మేమెన్నడూ చెప్పలేదు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలన్న మాట ఎన్నడూ చెప్పలేదని మహేష్ గౌడ్ గారు చెప్తున్నాడు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిరుద్యోగ భృతి హామీ 4,000 ఇస్తామన్నది మేము ఇయ్యనే లేదు అని ఆయన బొంకుతా ఉన్నాడు. ఈ మహానుభావులు ఏమేం చెప్పినారో గుర్తుందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ గారిని రాష్ట్రంలోని మా చెల్లెలు అడుగుతున్నారు, ఎక్కడ నీ స్కూటీలు అని అడుగుతా ఉన్నారు. స్కూటీలు లేవు, మొత్తం లూటీ మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. బ్రహ్మాండంగా నోటిఫికేషన్లు లేవు, లూటిఫికేషన్ మాత్రం జోరుగా నడుస్తున్నది. భూముల లూటిఫికేషన్, బూడిద లూటిఫికేషన్, ఇసుక లూటిఫికేషన్, అట్లాగే బొగ్గు లూటిఫికేషన్, బ్రదర్స్ లూటిఫికేషన్, బామ్మర్ది లూటిఫికేషన్, ఇది మాత్రం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. మరి అనుకొని బాధ ఏమున్నది, అనుకొని లాభం ఏమున్నది? ఇప్పుడు అసలు సీటు మీద కూర్చున్నాడు ఎవడు? ఓటుకు నోటు దొంగ. నమ్మించి మోసం చేయడంలో నిష్ణాతుడు, పిహెచ్డి అయ్యే సొమ్మ. ఎందుకు ఇయ్యవు? కేసీఆర్ గారు 48,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇయ్యవు నువ్వు? నీ అయ్య జాగిరాన్ని నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్కు రా పొద్దున. ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, వాళ్ళ మీరు మాత్రమే కాదు, టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో, మరి ఇవాళ ఈ సభ మీరు మాట్లాడిన మాటలు విన్న తల్లిదండ్రులను కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ నిరుద్యోగుల తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా, ఎవరికి ఓటేసినామో, ఎవరిని ఎన్నుకున్నామో
ఇప్పటికన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. మీరు పొలాలకు నీళ్ళు అడిగితే కోసి నెత్తురు జల్లుకోండి అంటున్నాడు. మీ బిడ్డలు కొలువులు అడిగితే ఎండ్రిని దాగండి బాయిలో దుంకండి అంటున్నాడు. ఎట్లాంటి ఉన్మాద పార్టీకి, ఎంత కావురం, ఎంత అహంకారం తలకెక్కిన దుర్మార్గుడికి మీరు ఓట్లేసినారో ఈ పాటికన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. గ్రూప్ 1 మెయిన్స్ కోసం 1:100 పిలుస్తా అని చెప్పిండ్రు. పిలువురా నాయన అంటే మరి మళ్ళీ తలకు మాసిన సన్నాసులు అని తిడతాడు. గ్రూప్ 2 ఉద్యోగాలు 2000కు పెంచరా నాయన నువ్వే చెప్పినావంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు, లాగులో తొండలు ఇడిచి పెడతా అంటాడు, శంకినీలను తిడతాడు. 25,000 మెగా డిఎస్సి ఎక్కడా దగా డిఎస్సి చేసినావు, నువ్వు మెగా డిఎస్సి కాదు ఇచ్చింది అంటే మళ్ళీ నీ గుడ్లు వీకి గోటీలాడతాను చిల్లర మాటలు మాట్లాడతాడు. వయో పరిమితి ఆనాడు కేసీఆర్ గారు పెంచినరు, నువ్వెందుకు తగ్గించినావు అట్లే ఉంచు అంటే దాని మీద స్పందన ఉండదు. ఎందుకింత అహంకారం, ఎందుకింత బలుపు, ఈ అవమానాలు, ఈ అవహేళనలు మర్చిపోతారు తెలంగాణ పిల్లలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఎన్నికలకు ముందు మళ్ళీ ఒక గారెడి చేస్తా, ఏదో ఒక మాట చెప్తా, అంతా మాయా మస్తీంద్ర చేయొచ్చు, గాయబ్ చేయొచ్చు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఈ పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు. యూనివర్సిటీలలో, కాలేజీలలో జార్జ్ రెడ్డి ఆ రోజు చెప్పిండు, ఏమన్నాడు అన్నాడు, జీనా హేతో మర్నా సీఖో, కదం కదం పే జీనా హేతో, గట్టిగా నాల, జీనా హేతో కదం కదం పే, జీనా హేతో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అని యూనివర్సిటీ గోడల మీద పోరాట నినాదాలు రాసుకొని జార్జ్ రెడ్డి స్ఫూర్తిగా ఆత్మాభిమానాన్ని అణువున నింపుకున్న మా తమ్ముళ్ళు, మా తెలంగాణ తమ్ముళ్ళు వీళ్ళంతా. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులని బీరు బిర్యానీ బ్యాచ్ అని పిలిచినావు ఎలక్షన్లకు ముందు, అయినా నిన్ను క్షమించిండ్రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వాళ్ళ భూములు గుంజుకున్నావు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు, క్షమించరు నిన్ను. పొట్టు ఆకలుంది ఈ యువతరానికి, ఒట్టు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్కు గోరి గడతామని గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ కథకు ముగింపు వాళ్ళే రాస్తారు. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. పెద్దోళ్ళు, నీలిగినోళ్ళు, చాలామంది మాట్లాడినోళ్ళు ఎక్కడెక్కడో పోయినారు. ఇవాళ 10 ఏళ్ల కాలంలో మేము కొంత ప్రయత్నం చేసినాం, సిన్సియర్గా చేసినాం, చాలా సిన్సియర్గా నిజాయితీగా పనిచేసినాం. ఎన్నడూ యువతను కించపరచలేదు, చులకన చేసి మాట్లాడలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు మా ఉద్యమ ట్యాగ్ లైన్. అందుకే మన కొలువులు మనకే దక్కాలి అనే అది నిజం చేయడానికే కేంద్రంతో యుద్ధం చేసినాం. మీకు ఒక్క మాట తెలవాల తమ్ముళ్ళు, కేసీఆర్ గారు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు, చావు నోట్లో తలబెట్టి మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు. ఆయన మీకోసమే కొత్త జోనల్ సిస్టమ్ తేవడానికి 2.5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇక్కడి కొలువులు, ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలకే రావాలని 95% స్థానిక రిజర్వేషన్ చేయాలని చెప్పి శాసనసభలో బిల్లు పాస్ చేసి ఢిల్లీకి మోడీ దగ్గర పంపినాడు. 2 ఏళ్ళు మోడీ గారు దాన్ని బూజు దులపకుండా అట్లే పెట్టుకుంటే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగిపోయి మోడీ గారిని కలిసి, అయ్యా మా నినాదమే నియామకాలు, నీళ్లు, నిధులు, మా పిల్లలు ఎదురు చూస్తున్నారు, నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయి, ఈ కారణం వల్ల దయచేసి సంతకం పెట్టించండి అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏమన్నాడు ఆయన? ఏందయ్యా నీది ఏమైనా ప్రత్యేక దేశం అనుకుంటున్నావా, లేక భారతదేశంలో ఒక రాష్ట్రం అనుకుంటున్నావా? 90 సేఫ్టీ నెఫ్ అన్నీ చెప్పి ఒప్పించి మెప్పించి చివరికి ఆ రోజు మోడీ గారిని ఒప్పిస్తే 95% స్థానిక రిజర్వేషన్లున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ. ఇది మన కేసీఆర్ సాధించిన విజయం, మన కేసీఆర్ సాధించిన విజయం. డిస్టర్బ్ చేయకండి బిడ్డ. ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎంత ఘర్షణ పడ్డామో, ఎంత పని చేశామో, ఎంత శ్రమ చేశామో మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ నేను మొత్తం మంచిగా జరిగిందని నేను అంటలేను, కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి. తెలుసో తెలియకనో కొన్ని పొరపాట్లు జరిగినాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ ఓడో బీజేపీడో పట్టుకోలేదు, మన ప్రభుత్వమే పట్టుకుంది. మీడియానో ఇంకెవరో పట్టుకోలే, మన ప్రభుత్వమే పట్టుకొని వాళ్ళని శిక్షించింది. కానీ మీకు కోపం వచ్చింది, కొద్దిగా ఇంకా గట్టిగా ఉండాలి, ఆ బోర్డును రద్దు చేయాలి, ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్గా ఉంటే బాగుండదన్న కోపం మీకు కూడా వచ్చింది. అందుకే నేను అంటున్నా, మీ ఆవేదన మాకు అర్థమైంది, మీ ఆరాటం అర్థమైంది, కొన్ని పొరపాట్లు జరిగిన విషయం కూడా మాకు అర్థమైంది. వాటిని సవరించుకునే సత్తా కూడా మళ్ళీ బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. ఆనాడు చెప్పినాం, ముందు చెప్పాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం.
ఎప్పుడు ఎవరు అడిగినా ఏ వేదిక ద్వారా అడిగినా చెప్తాం. 9.5 ఏళ్లలో ఆ రోజు మన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన నియామకాలు 2,32,308 పోస్టులు. ప్రక్రియ పూర్తి చేసి భర్తీ చేసిన జాబులు 1,60,083 ఉద్యోగాలు. ఒక్కసారి ఆ స్లైడ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఇవాళ ఈ వేదికగా ఇవాళ నేను కాంగ్రెస్ను బీజేపీని కూడా సవాల్ చేస్తా ఉన్నా. భారతదేశంలో ఒక దశాబ్ద కాలంలో కోవిడ్ వచ్చిన అత్యధికంగా ఉద్యోగాలు సృష్టించిన రాష్ట్రం తెలంగాణ. ఇవి గాలికి చెప్పే గణాంకాలు కాదు, కళ్ళబొల్లి కాకి లెక్కలు కాదు. ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ కనుక ముందుకొచ్చినా బీజేపీ ముందుకొచ్చినా దీన్ని రుజువు చేసే బాధ్యత మాది. కానీ మేము ఒక చిన్న తప్పు చేసినాం. మేము డబ్బా కొట్టి చెప్పుకోలేదు, సభలు పెట్టి సర్టిఫికెట్లు పంచలేదు, ఫ్రంట్ పేజీలో యాడ్ చేయలేదు. మేము చేసిన తప్పు అది. గోబెల్స్ గోరి నుంచి లేచి వచ్చినట్టు పని కట్టుకొని ప్రాపగాండా చేసినారు. అపనిందలు అబద్ధాలతోని ఒక విద్వేషం మీ మనసు నిండా నూరిపోసినారు. కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి గాంధీ భవన్లో దూరిన గాడ్సేలు రెచ్చగొట్టారు. సరే, ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం, మేము ఓడిపోయినాం. కానీ నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మీ అందరినీ, వచ్చినాయా మరి ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఉసిగొల్పిన మేధావులు, నేను వారి పేరు తీసుకోను, ఉసిగొల్పిన మేధావులు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఉలకట్లేదు, పలకట్లేదు, కనీసం మీ వైపు చూడట్లేదు. సామాజిక న్యాయం అని కోతలు కోసిన వాళ్ళు ఇవాళ మరి బహుజన విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు గొంతు కోసే విధంగా జీవో నెంబర్ 29 తెస్తే దాని మీద మాట్లాడరు. పోరాటం మళ్ళీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జీవో నెంబర్ 46 మీద పోరాటం చేస్తున్నది మళ్ళీ మా తమ్ముడు రాకేష్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ మీరు మాత్రమే. అందుకే నేను అంటా ఉన్నా, 1, 2 కాదు, ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా నిలబడ్డది మనం, కలబడ్డది మనం, ప్రభుత్వంతో తలపడ్డది మనం. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అవసరమే లేదు, తల్లిదండ్రులకు బాధనే ఉండదు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా అన్నాడు. మరి వాళ్ళ నేను అడుగుతా ఉన్నా, వస్తుందా ఫీజు రీయింబర్స్మెంట్? వస్తున్నదా? 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. మరి విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద కేసులు, కాలేజీలు అడిగితే వాళ్ళ మీద కేసులు. ఇక కొత్త డైలాగ్ ఒకటి నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. పాఠాలట ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పొద్దట, పాఠాలు జర్మన్లో చెప్పాలన్నట, జపనీస్ భాష నేర్పియాలన్నట, కొరియన్ భాష నేర్పియాలన్నట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, అరే నువ్వు తెలుగు నేర్చుకోరా నాయన, ముందు తెలుగు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, నీకు తెలుగులో బూతులు వస్తాయి తప్ప తెలుగు రాదు నీకు. అందుకే నేను అంటున్నా కొరియన్ భాష, జపాన్ భాష. నేను అడుగుతున్నా, తెలివైనోడైతే తెలివున్నోడైతే టీచర్లను అంటున్నావు జపనీస్ నేర్పండి, కొరియన్ నేర్పండి అని. వాళ్ళకు వచ్చా ముందు టీచర్లకు నేర్పేటానికి రావాలన్నా వద్దా జపనీసు కొరియన్? అది లేదంట, కానీ నేర్పాలంటున్నాడు. ఎట్లా ఉంది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి అంటే, కాలేజీ పిల్లలు ఫీజు బకాయింపులు అడిగితే బెదిరింపులు, కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీంబర్స్మెంట్ ఇవన్నా అంటే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడు, కాలేజీ వాళ్ళు ఫీజులు అడిగితే విజిలెన్స్ దాడులు, ఇక ఉద్యోగులు డిఏలు అడిగితే వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు, ఎస్బీఐని బెదిరిస్తా, ఎల్ఎన్టీని బెదిరిస్తా, నేనే రాజు, నేనే మంత్రి, నేనే హిట్లర్ అని బట్లర్ మాటలు మాట్లాడుతున్నాడు ఈ చిల్లర నాయకుడు. ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఒక రౌడీ షీటర్లా, గూండాలాగా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ఒకరోజు మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, నేను, మా సుధీర్ రెడ్డి గారు, సబితమ్మ, తలసాని గారు అందరం ఉంటే, రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఒక స్కీమ్ చేస్తున్నాం, అద్భుతాలు చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఉన్నదా రాజీవ్ యువ వికాసం? వచ్చిందా ఎవరికైనా రూపాయి కనీసం? యువ వికాసం లేదు, అంతా విలాపమే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రమే విలాసవంతంగా ఉన్నారు, యువత మొత్తం విలపిస్తున్నది. ఇక సర్కారు ఉద్యోగాలు పక్కకు పెడితే ప్రైవేట్ ఉద్యోగాలను కూడా అటకెక్కించిండు, వాటిని కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ నేను గర్వంగా ఒక విషయం మీతో పంచుకోవాలి, గర్వంగా పంచుకోవాలి. మనం ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో కష్టపడి పనిచేసినాం కాబట్టే ప్రైవేట్ రంగంలో 26 లక్షల కొలువులు సృష్టించినాం. 3,23,000 ఐటీ ఉద్యోగాలు ఉంటే హైదరాబాద్లో 9,46,000 పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఇది జాబుల జాతర అంటే. అట్లాగే ఇండియాలో ప్రతి 3 సాఫ్ట్వేర్ జాబ్స్ కొత్తగా వస్తుంటే ఒకటి హైదరాబాద్లోనే మరి సృష్టించినామంటే ఏ రకంగా ఐటీ రంగం మెరుపు వేగంతో దూసుకుపోయిందో ఒక్కసారి ఆలోచన చేయండి.
మనం చిల్లర మాటలు మాట్లాడలేదు, ఉల్ఫా మాటలు మాట్లాడలేదు, ఉన్మాదపు చర్యలు చేయలేదు. ఊహలకు రెక్కలిచ్చి ఆలోచనలు ఆవిష్కరణలుగా మార్చే గొప్ప వేదికలు, ఒక టీ హబ్, ఒక టీ వర్క్స్ను సృష్టించినాం. ఇప్పుడే మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడికి వస్తుంటే, మీ అందరూ కూడా ఒక్కసారి జాగ్రత్తగా వినాలా. టీ హబ్లో పురుడు పోసుకున్న ఒక కంపెనీ, దాని పేరు స్కై రూట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైంది. ఇవాళ ఆ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ ప్రపంచ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ను అంతరిక్షంలోకి పంపిన కంపెనీ మన టీ హబ్ నుంచి వచ్చింది. ఇవాళ ఉదయమే ఆ కార్యక్రమం జరిగింది. ఒకసారి గట్టిగా స్కై రూట్ వాళ్ళకి చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా